జయ వీరభద్రకు సార్ నమో నమ. అక్కడ మనం స్వామి దగ్గర బాధలు చెప్పుకోవడానికి పోయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మన కష్టాలు చెప్పుకోవడానికి పోయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోలే ఏలని చేసుకుంటూ జోకులు చేసుకుంటూ ఒక ప్యాషన్ మాదిరి పోతే చాలా మందికి అలవాటు అయిపోయింది. తస్మాత్ జరుగుతున్నాను మేమందరినీ స్వామి వీరభద్రుడు యుగం ఇది. ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఉంటుంది. మీరేదో భక్తులని మీరు అనుకుంటే కదా స్వామి అనుకోవాలా. ఎంత భక్తి శ్రద్ధలతో పోలా, భయంతో ఉండాలా. కనీసం ఆ దర్శనాల టైంలోనైనా క్రమశిక్షణ పాటించాలా. జోకులు చేసుకుంటా, ఏలని చేసుకుంటా, ఎదుటోళ్ళని లోపల మనసులో ఏదేదో ఆలోచనలు చేసుకుంటూ ఇట్లాంటివి అంటే భక్తి ఎక్కడన్నా. ఎవరికి కావాలన్నా పూజలు, ఇటువంటి పూజలు, భయం భక్తి అయిన పూజలు, ఇక్కడ పూజ చేయడము, మళ్ళీ శ్మశానమైన శరీరంలో మాంసం తినడం, ఇటువంటి తింటే భక్తి ఎక్కుతుందన అన్నీ వదులుకొని పూజలు చేసే పండుగ. కానీ తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు. ఇవన్నీ ముందు కర్మ సిద్ధాంతం నడుస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రమశిక్షణతోన మాలు వేసే వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలా. అన్ని క్రమశిక్షణ పాటించాలన్న. దేవాలయాలు పోయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఆడపిల్లలు, మగపిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ. తస్మాత్ జాగ్రత్త. జయ వీరభద్ర కోసం.